ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఆ 2-3 రోజుల్లో బంగారం ధర అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా అది 2 లక్షలకు వెళ్ళిపోతుంది అన్నారు, వెండి కూడా 4 లక్షల వరకు వెళ్ళిపోతుంది అన్నారు. మళ్ళీ మెల్లగా తగ్గడం చూస్తున్నాం, మళ్ళీ కొంచెం రైజ్ అయ్యి మళ్ళీ తగ్గుతుంది. ఈ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. యాక్చువల్గా యుద్ధం వస్తుంది అంటే ధరలు పెరుగుతాయని అంటారు కదా, ఎందుకు మరి ధరలు తగ్గుతున్నాయి, ఎందుకు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే? ఇప్పుడు మనం గత వారం చెప్పుకున్నాం, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో బంగారం చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నారు అనేది మనకు తెలుస్తున్న విషయం. అంటే మూమెంట్ లేదు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బంగారం ఎప్పుడైతే మూమెంట్ లేదో అప్పుడు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది, యుద్ధం ఆగిపోతే తక్కువ బాగా తగ్గుతాయి, మనం ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి అని చెప్పి కొంతమంది కొనకుండా కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. రెండోది, డాలర్ రేటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. డాలర్ వీక్గా ఉన్న పరిస్థితి ఇది. సో ఇలాంటివన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలలో బంగారం రేటు ఖచ్చితంగా ఫ్లక్చువేషన్ అయినప్పటికీ, కొంచెం తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ డెఫినెట్గా పెరుగుతుంది. రెండోది, యుద్ధ సమయంలోనే 3-4 లక్షలు అవుతుందని మనం అనుకోవాలి. సంవత్సరం చివరి నాటికి అనుకున్నాం, అంటే 2026 ఎండ్ లోపల బంగారం ఖచ్చితంగా 3 లక్షల పైనే ఉంటుంది, వెండి 5 లక్షల పైన ఉండే అవకాశాలు ఉన్నాయనేది మనం మొదటి నుంచి కూడా చెప్తున్నమాట. కాబట్టి ఈ యుద్ధంలో ఒకరోజు 2 రోజుల సరఫరాను బట్టి వీటిని బట్టి ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ బంగారం ఒక్కోసారి చేతికి రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు. 2 రోజులు రాకపోతే రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినట్టయితే రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకమైన ఫ్లక్చువేషన్స్ నడుస్తాయి. ఈ ఫ్లక్చువేషన్స్ టెంపరవరీవే, యుద్ధం ఉన్నంత కాలమే ఈ ఫ్లక్చువేషన్స్ నడుస్తాయి. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ స్థిరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ బంగారం రేటు 2026 ఎండింగ్ లోపల 3 లక్షలు దాటుతుందని నిపుణులంతా కూడా, ప్రపంచ నిపుణులు చెప్తున్నారు. ఇంత ఫ్లక్చువేషన్ అవుతుంది ఈ టైంలో కూడా. ఈ ఫ్లక్చువేషన్ టైం లోపల కాదు, సంవత్సరం ఎండింగ్ లోపల చెప్పేది. 2026 ఎండింగ్ లోపల, అంటే ఈ లోపల మార్పులు రావచ్చు, తగ్గవచ్చు, పెరగవచ్చు, రకరకాలుగా జరగవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది 2026 తీసుకుంటే ఖచ్చితంగా 3 లక్షల పైనే ఉంటుంది, కానీ 3 లక్షల లోపల ఉండదు అనేది మ్యాక్సిమం నిపుణులు అంగీకరిస్తున్న మాట. అందువల్ల ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే ఇది మంచి టైమే. ఎందుకంటే ఇంకా పెద్దగా తగ్గి ₹1,00,000 లోపల అవుతుంది, 80,000 అవుతుంది, 70,000 అంతా ఒట్టి ట్రాష్ విషయాలు, అవి పనిచేయవు. అవుతే కొంచెం 10,000, 20,000 తగ్గొచ్చు, పెరగొచ్చు, ఇట్లాగా ఉంటాయి. ఇది మాత్రం రైట్ టైం, కొనుక్కోదలుచుకుంటే మాత్రం ఇది రైట్ టైమే. కొనిపెట్టుకుంటే డెఫినెట్గా పెరగడమే తప్ప తగ్గదు. తగ్గిన 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కనపడుతుంది తప్ప, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఈ రేటింగ్ లోపల మాత్రం 3 lakhs దాటుతున్నది ప్రతి ఒక్కరి నిపుణుల యొక్క అభిప్రాయం. ఇక వెండి దిగిన విషయానికి వస్తే, వెండి ఇంకా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఎగుమతులు మొత్తం పూర్తిగా పడిపోయినాయి కాబట్టి దిగుమతులు లేవు, ఎగుమతులు లేవు, మ్యాక్సిమం పడిపోయినాయి. ఎందుకంటే మనం పశ్చిమాసియాలో యుద్ధం విపరీతంగా జరుగుతుండటం వల్ల, హార్ముజ్ జలసంధి పూర్తిగా క్లోజ్ అవ్వడం వల్ల, రకరకాల కారణాల వల్ల మరి ఎగుమతులు తగ్గిపోయినాయి. దాంట్లో వెహికల్స్ కూడా ఎగుమతులు లేవు, అట్లాగే ఔషధ పరిశ్రమకు సంబంధించిన వేళలు లేవు, అట్లాగే సోలార్ ఎనర్జీకి సంబంధించిన వేళలు లేవు. అంటే వెండిని ఉపయోగించి ఏవైతే వాహనాలు కానీ ఇతర పరిశ్రమల్లో ఎక్కడైతే ఉపయోగిస్తున్నారో ఆ పరిశ్రమలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళడానికి కానీ, విడిభాగాలు ఇతర దేశాల నుంచి రావడం కానీ, రెండూ జరిగినప్పుడు ఏమవుతాయంటే వెండి యొక్క వాడకం తగ్గిపోయే అవకాశం. మరి కొనుక్కొని ఏం చేస్తాడు, అక్కడ మూమెంట్ ఉంటేనే కదా, అది అమ్మితే డబ్బులు వస్తే మళ్ళీ కొనుక్కుంటాడు, మళ్ళీ చేస్తూ మళ్ళీ పంపిస్తుంటాడు. అమ్మకం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా తగ్గిస్తాడు, ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అందువల్ల వెండి కూడా కొంచెం 3 లక్షల లోపల కనపడుతుంది, కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. ఒకసారి యుద్ధం అనేది ఆగిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వెండి యొక్క రేటు పరుగులు పెడుతుంది. 2026 ఎండింగ్ నాటికి ఖచ్చితంగా 5 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయి వెండి అనేది చెప్తున్న మాట. కాబట్టి డబ్బున్న వాళ్ళు, బంగారాన్ని కొనుక్కోగలిగే శక్తి ఉన్న వాళ్ళు, నిల్వ చేయాలనుకునే వాళ్ళు ప్యూర్ బంగారం రూపంలో కొనుక్కోండి. ఆభరణాల రూపంలో కొనుక్కోవడంలో మీకు లాభం లేదు, దాంట్లో చాలా లాస్ వస్తుంది. ప్యూర్ బంగారం రూపంలో కొనుక్కొని, అంటే కాయిన్స్ రూపంలో కానీ, బిస్కెట్ రూపంలో కానీ, లేకపోతే కడ్డీల రూపంలో కానీ కొని పెట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కనీసం డబుల్ ది అమౌంట్ ఈ రెండింగ్ లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ పూర్తిగా పడిపోయినాయి. రోజు రోజుకి ఇవాళైతే 2,000 పాయింట్ల పైన నష్టంతో మొదలైంది. అదే సాయంత్రం దాకా కంటిన్యూ అయినట్టయితే 10 లక్షల కోట్లకు పైగా ఒకే రోజులో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా తెలిసినవాడు, బుద్ధి కలిగిన వాడు ఎవడు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకోడు. రెండోది, రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అటువైపు కూడా పోవడానికి చాలామంది వెనుకాడుతున్నారు.
ఇక బ్యాంకుల లోపల దాచుకునే వాటికి పెద్దగా వడ్డీ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం చాలా సేఫ్ అయింది కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టుకుంటే సంవత్సరాంతానికి రెండింతలుగా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. కొనుక్కోగలిగే వాళ్ళు కొనుక్కోవడం బెటర్. అప్పులు చేసి మాత్రం కొనొద్దని మనం మొదటి నుంచి సలహా ఇస్తున్నాం. రెండవది వెండి, బంగారం కొనలేని వాళ్ళు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, ఎవరైతే బంగారాన్ని కొనగలిగే కెపాసిటీ లేదో అలాంటి వాళ్ళు వెండి కొనుక్కోవడం బెటర్. బంగారం కన్నా మించి వెండి లాభాలు తెచ్చిపెడుతుంది. దీని మీద కూడా అప్పులు ఇస్తుంది. ఇప్పుడు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా అప్పులు ఇస్తున్నాయి. కాబట్టి వెండి కొనుక్కోవడం వల్ల సేఫ్టీ ఉంది, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, తక్కువ రేట్లు దొరుకుతుంది. కాబట్టి దీన్ని అందరూ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు ప్రయత్నం చేయడంలో తప్పులేదని మన అభిప్రాయం. అంటే తగ్గుతుంది అంటే మాత్రం ఇది అంత పర్మనెంట్ కాదు, టెంపరీ అంటున్నారు. ఓన్లీ తాత్కాలికం మాత్రమే. అంతే. ఖచ్చితంగా యుద్ధం ఒకసారి ముగిసిన తర్వాత పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. థ్యాంక్ యూ సార్.